ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యాకోబు పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాలు. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సర పడునంతగా అపేక్షించునా అను లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకునుచున్నారా? కాదు గాని ఆయన ఎక్కువ కృపను ఇచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుతూ ఉన్నది. దేవుడు ఈ వచనములను దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఆయన కృపను గూర్చి చెప్పుతూ ఉన్నాడు. కృప అనగా మనలో ఏ యోగ్యత లేకపోయినా దేవుడు మనకు ఉచితముగా అనుగ్రహించుటయే. ఎందుకంటే కృపచేతనే మనము రక్షింపబడితిమి, కృపలోనే కాపాడబడుచూ ఉంటిమి. ఆయన కృపలోనే సమస్తమును పొందుచూ అనుభవించగలుగుతూ ఉన్నాం. మనము నడుచుట, మనము మాట్లాడుట, మనము జీవించుట అంతా ఆయన యొక్క కృపయే. గాలి లేకుండా ఎలా మానవుడు జీవించలేడో అలాగునే దేవుని కృప లేకుండా జీవించుట అసాధ్యము. అసలు మానవునికి గాలిని సమస్తమును దయచేయుచున్నది ఆయన కృపయే. దేవుని కృప లేనిదే ఆయన సన్నిధిలో నిలవజాలం. ఆయన యొక్క కృపను బట్టియే మనలను క్షమించుచున్నాడు. ఆయన కృపా సింహాసనము దగ్గర మనకి ఎల్లప్పుడూ క్షమాపణ దొరుకును. కావున పాపమనే మత్సరము విడనాడి ప్రభు కృపలో కొనసాగుట ఎంతైనా మంచిది. ఎందుకంటే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు ఆయన కృప అనుగ్రహించును. మన ప్రియ ప్రభువే ఈ లోకములో శరీరధారిగా ఉన్నప్పుడు దీనునిగా రిక్తునిగా జీవించి శిలువ మరణము పొందునంతగా తగ్గించుకొనేను. దీనులు అనగా వాక్య సత్యము నెరిగి దానికి అనుగుణముగా తగ్గించుకొని విధేయులైన వారని భావం. అట్టివారికి ఆయన కృప అనుగ్రహించును. మనకు ఏ యోగ్యత లేకపోయినా అన్నీ ఆయన నుండి కృపలో పొందుచున్నామని ఎరిగి దీనులుగా జీవించిన వారే నిజమైన దీనులు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.